సహవాసములో మనమందరము ఇక్కడ కూడి చేరి మనము ఉన్నామంటే అది కేవలము దేవుని కృప మాత్రమే. చాలామంది దుఃఖంలో కుమిలిపోయే వాళ్ళు ఉన్నారు. ఆ దుఃఖము ఎలా ఉంటుందంటే ఒంటరితనాన్ని తీసుకొని వస్తుంది. మనలో గంభీరంగా ఉన్నవారైనా సరే మనకి పైకి అతి గంభీరతను ప్రదర్శిస్తారు, కానీ నిజంగా వారి అంతరంగంలోనికి మనం చూసినట్లయితే వారికి ఏదో ఒక వెలితి, నేను ఒంటరిని అయిపోతున్నానేమో, నా చుట్టూ ఉన్న వాళ్ళు, నేను ప్రేమించిన వాళ్ళు, నా బంధువులు అనబడేవాళ్ళు అందరూ నాకు దూరంగా ఉంటున్నారేమో అనే వెలితి లేదా ఒంటరితనము మనల్ని పట్టి పీడిస్తూ ఉంటుంది. మరి అన్నిటికన్నా భయంకరమైనది పేదరికము, ఒంటరితనము అని. అలాగే మనసుకు దూరమైన వారు ఎవరూ లేని పరిస్థితిని మించిన కష్టము ఏముంటుంది అని మదర్ తెరీసా గారు ఒంటరితనం గురించి నిర్వచించారు. ఒంటరితనం చాలా ఘోరంగా ఉంటుందండి. ఈ ఒంటరితనంలో నుండే భయము పుట్టుకొస్తుంది, ఆందోళన వస్తుంది, కృంగిపోవటం వస్తుంది. ఇవన్నీ ఒంటరితనపు యొక్క ఛాయలు. ఈ ఛాయల్ని బట్టి చాలాసార్లు మనము కృంగిపోతూ ఉంటుంటాము. భక్తుడైన దావీదు మహాశయుడు అతను ఎన్నో మారులు ఒంటరితనానికి గురైపోయాడు. నేనేమైపోతానో అనే బాధను అనుభవించి ఆయన రాసిన కీర్తనల్లో తన యొక్క బాధనంతటిని వ్యక్తం చేస్తూ ఉన్నాడు. మరి కీర్తన 102 కీర్తన 7వ వచనములో ఏమని ఉంటుందంటే, రాత్రి మెలకువగా ఉండి ఇంటి మీద ఒంటిగానున్న పిచ్చుకవలే ఉన్నాను అంటున్నాడు. ఒక్కొక్కప్పుడు మనము ఒంటరిగా ఉన్నప్పుడు రాత్రులైతే నిద్ర పట్టదు. రకరకాల భయాలు, ప్రతి మనిషికి ఏదో ఒక భయము హృదయంలో ఉంటుంది. ఆ భయాన్ని బట్టి ఇది నన్ను ఏం చేస్తుందో, ఎక్కడి వరకు తీసుకెళ్తుందో, దీని ముగింపు ఏమిటో, నేను ఆ ఒంటరితనపు ఆ జాడల్లో నేను ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆ కమ్ముకున్న భయాలు కానీ, చుట్టూ ఉన్న ఆ చీకటిలు కానీ, అలుముకుంటున్న అభద్రత కానీ ఇవన్నీ నన్ను ఏం చేస్తాయో అనే ఆ పరిస్థితుల్లోకి మానవులు నెట్టివేయబడతారు. ఈ దావీదు కూడా అటువంటి పరిస్థితిలోకే నెట్టివేయబడ్డాడు. ఈయన వర్ణించుకుంటున్నాడు తనకు తాను, ఇంటి మీద ఒంటరిగా ఉన్న పిచ్చుక వలె ఉన్నాను. పిచ్చుక ఎంతో బలహీనమైనది. ఒక పిచ్చుక ఇంటి మీద ఒంటరిగా ఎప్పుడు ఉండిపోతుందండి? రాత్రి వేళ దారి తప్పిపోయినప్పుడు. ఆ దారి తప్పిపోయినప్పుడు, తన యొక్క స్థానమును చేరుకోలేనప్పుడు, తన యొక్క ఇంటికి లేదా తన గూటికి మల్లుకోలేనప్పుడు అది దారి తప్పిపోయి ఎక్కడ ఇల్లు కనపడుతుందో ఆ ఇంటి మీద రాత్రంతా కాలం గడుపుతూ ఉంటుంది. ఒంటరిగా ఉన్న ఆ పిచ్చుక తన చుట్టూ ఉన్న ఆ చీకటిని ఊహించుకుంటుంది. ఆ చీకటిలో ఏ పిల్లి వచ్చి నా మీద పడుతుందో, ఏ గుడ్లగోబ నా మీద దాడి చేస్తుందో, చీకటి చరాలు, నిశాచరులు ఎవరు నా మీద దాడి చేస్తాయో అని తన గుండెలు లబా డబామని కొట్టుకుంటూ ఉండగా అది బిక్కుమంటూ ఆ చీకటిలోనే కాలం గడుపుతూ ఉంటుంది. ఇప్పుడు దావీదు పరిస్థితి కూడా ఆ ఒంటరితనపు ఛాయల్లో ఉండి ఆ ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఏ పక్క నుండి ఏ భయం చుట్టుకుంటుందో అని చెప్పి ఈ దావీదు అలాగే యోచన చేస్తూ ఉన్నాడు. మనము కూడా ఒక్కొక్కసారి కృంగిపోయే సమస్యల్లో చుట్టుకుంటాం. ఒకవైపు అప్పుల వాళ్ళు వస్తారు, ఒకవైపు శత్రువు వస్తాడు, ఒకవైపు మన వాళ్ళే మన మీద దండెత్తుతారు, ఒకవైపు మన వాళ్ళే మన మీద అనేక రకాలైన కుట్రలు, కపటోపాయాలు పన్నుతూ ఉంటుంటారు. ఇలాంటి సాతానుడు అనేక మంది చేత మన మీద దాడి చేసి మనల్ని ఒంటరి చేయాలని చూస్తూ ఉంటుంటాడు. అటువంటి ఒంటరితనాన్ని భరిస్తూ ఉంటుంటారు మానవులు. మరి ఈ ఒంటరితనంలో ఉన్నప్పుడు మనము ఒక విధంగా చూస్తే దిక్కులేని వారమైపోతూ ఉంటుంటాం. మనం ఎవరమైనా సరే జియోగ్రఫీ కానీ, నేషనల్ జియోగ్రఫీ కానీ, డిస్కవరీ కానీ ఛానల్ చూసినప్పుడు అక్కడ సింహము ఆ గుంపులో ఉన్న వాటిని ఏం చేస్తూ ఉంటుందంటే దూరముగా తీసుకుపోయి ఒంటరిగా చేస్తుంది. అలాగే అపవాది మనల్ని
అనేక రీతిలుగా, అనేక విధాలుగా, అనేక సమస్యల్లో మనం ముందుకు తోసి ఆ సమస్యలను మన మీదకు వచ్చేలాగా చూసి మనల్ని చివరికి ఒంటరిగా ఉండిపోయేలాగా చేస్తాడు. ఈ ఒంటరితనాన్ని భరించలేక ప్రియులారా ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఎంతోమంది జీవితానికి ముగింపునిచ్చుకుంటున్నారు. ఈ ఒంటరితనము అంత శాపకరముగా మనుషులకు ముగింపునిస్తుంది. మరి ఇలాంటి ఒంటరితనంతో ఉన్నప్పుడు మనం దిక్కులేని వారమైపోతూ ఉన్నప్పుడు ఆ దిక్కులేని పరిస్థితుల్లో మనుషులు ఎవరొకరు వచ్చి నాకు సహాయం చేస్తాడు, నా భయము పోగొడతాడు, నాకు ధైర్యం ఇస్తాడు, ఆదరణ ఓదార్పు ఆ మనుషుల వల్ల, బంధువుల వల్ల, చుట్టాల వల్ల దొరుకుతుంది అని ఎదురు చూస్తూ ఉంటుంటాం. వారు వచ్చిన వారు ఆదరణ కానీ వారు ఓదార్పు కానీ మనకు కొంత సమయమే, కొద్దిసేపే ఉంటుంది. కానీ మనం మరలా ఒంటరితనంలోనికే వెళ్ళిపోయి అదే భయాలతో ఉంటున్నప్పుడు మనకు దిక్కుతోచని స్థితిలో మన హృదయాలు మరి ఎంతో మూలుగుతూ అంటుంటాయి, ప్రభువా నేను దిక్కులేని దాన్ని అయిపోయాను యేసయ్యా, ప్రభువా నేను దిక్కులేని వాడిని అయిపోయిన ప్రభువా, నా వైపు చూడు ప్రభువా అని చెప్పి ఆయన వైపు అప్పుడు కన్నులు ఎత్తుతాం. మరి అలాగా మనము దిక్కులేని స్థితిలో దేవుని వైపు కన్నులెత్తుతూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడట? కీర్తన 102:17 ప్రకారంగా ఆ దిక్కులేని దరిద్రుల ప్రార్థనను నిరాకరించక వారి ప్రార్థన వైపు తిరుగుతాడు. ఎవరు? మన యేసయ్య. నువ్వు ప్రార్థించినప్పుడు ప్రభువా నేను దిక్కులేని దానిగా ఉన్నాను, ప్రభువా నేను దిక్కులేని వాడిని అయిపోయాను, ఒంటరిగా విలిపిస్తున్నాను, ఎలాగ నా జీవితము నాకేం అర్థం కావట్లేదు, ప్రభువా నాకు సహాయం చేయన్నప్పుడు ఆ ప్రార్థన ఆయన యొద్దకెళ్ళి ఆయన మన వైపు తిరిగి అంటాడు కదా, నీవు ఒంటరి వాడువు కాదు, 1000 మంది నీ ముందున్నా నువ్వు భయపడొద్దు, నేను నీకు తోడై ఉన్నాను. శత్రువులందరూ రాని, బాధలు ఎన్నో చుట్టుముట్టని, శ్రమలు నిన్ను కమ్ముకొని అవన్నీ కూడా వాటిని అన్నిటి నుండి కూడా నేను నిన్ను విడిపిస్తాను అని చెప్పి మన దేవుడు మనకు సహాయకుడిగా ఉంటాడు. ఆయన అంటున్నాడు కదా, నీవు ఒంటరి వాడువు కాదు, నీ ప్రక్కను 1000 మంది ఉన్నా నువ్వు భయపడక్కర్లేదు, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును భయపడకము అంటున్నాడు. నువ్వు ఒంటరిగా ఉన్నావని, ఒంటరిగా ఉండే దుఃఖిస్తున్నావని, మదన పడుతున్నావని, నువ్వు కృంగిపోతున్నావని నువ్వు అనుకుంటున్నావు, కానీ నువ్వు ఒంటరి అనుకోవద్దు. నీకు 1000 మనుషుల శక్తిని నా ద్వారా నీకు ఇస్తున్నానంటాను. ఎంత గొప్ప చూడండి. ఒక మనిషి సహాయం చేస్తేనే అయ్యా మీరు నాకు ఎంతో సహాయం చేశారండి అని అంటాం. మరి మన దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే, ఒంటరితనములో నువ్వు కుంగిపోవటం మేళ, నేను నశించిపోతున్నానని నువ్వు భావించటం మేళ, నువ్వు భయపడటం మేళ వద్దు. ఎందుకంటే ఒంటరి అయిన వాడు 1000 మందికి సమానమవుతాడంటే ఎక్కడి నుండి సమానమవుతాడంటే దేవుడే 1000 మంది దూత జన పరివారాన్ని నీకు ఇచ్చి నిన్ను బలపరిచి ఆయన శక్తిని నీలో ఉంచి ఆయన నీకు విజయాన్ని ఇస్తాడు. మనం భయపడవద్దు, మనం భయపడకూడదు. నోవాహు ఒంటరివాడిగానే ఉన్నాడు. అదేమిటండి? ఆ కాలంలో, ఆ చిన్న ప్రపంచంలో నోవాహు ఒంటరివాడు ఎలాగవుతాడు? చాలామంది ఉన్నారు కదా నోవాహు చుట్టూ. అవును, చాలామంది ఉన్నారు నోవాహు చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఎలాంటి వారంటే విగ్రహారాధన చేసేవారు, తాగుబోతులు, తిరిగిబోతులు, వర్షవావి తెలియని వారు, ఇలాంటి దుష్ట జనాంగం అంతా నోవాహు చుట్టూ ఉన్నారు. ఆ దుష్టుల మధ్య నోవాహు జీవిస్తూ ఉన్నాడు. మరి నోవాహుకి ఏమనిపిస్తుంది? నేను ఒంటరివాడిగానే ఉన్నాను, వారు నాలో కలవటం లేదు. ఈనాడు చూడండి, క్రైస్తవుల్ని ఈ లోకం ఎందుకు అసహ్యించుకుంటుందంటే, క్రైస్తవుడికి ఈ లోకంలో ఉన్నవాడికి తేడా ఏమిటంటే, క్రైస్తవుడు పాపములోకి జారడు, క్రైస్తవుడు పాపం వైపు మల్లడు, క్రైస్తవుడు పాపమును చూడడు, క్రైస్తవుడు పాపమును అభ్యాసం చేయడు, దాన్ని కోరుకోడు. అదే వారి కోపం. మేము సంబరాలు, తీర్థాలు అవి చేస్తాము,
ఈ క్రైస్తవులు ఆ సంబరాలకి తీర్థాలకి మేము పెట్టిన రికార్డింగ్ డ్యాన్సులు చూడడానికి కానీ, మేము పెట్టిన రకరకాల డ్యాన్సులు ప్రోగ్రాలు చూడడానికి కానీ, మేము అక్కడ ఏర్పాటు చేసిన ఆ తాగుబోతు శాలలు సందర్శించడానికి కానీ, ఆ జూదం ఆడటానికి కానీ, కోడి పందాలు ఆడటానికి కానీ ఈ క్రైస్తవులు రారు. వీరు ప్రత్యేకంగా ఉంటారు. వారిని మనం ఒంటరిగా చూడాలి. చూసారా, ఆనాడు అదే ఉంది. నోవాహు కాలంలో కూడా అదే పరిస్థితి. వారంతా ఈ లోకాధిపతి అయిన సాతాను చేతిలో ఉండి, ఆ సాతాను ఎలాగ చేయమంటే అంతటి దుష్కార్యాలు వారు చేస్తూ మరి దేవదేవుడికి దూరమైపోయినప్పుడు నోవాహు మాత్రము ఒంటరివాడిగా జీవిస్తూ ఉన్నాడు. మరి అక్కడ ఉన్న ఆ పాపపు ఘోష దేవుని దగ్గరికి వెళ్ళిన వెంటనే, నేను నరులు చేసినందుకు పరితాపము చెందుతున్నానని చెప్పి నోవాహును ఒక ఓడ తయారు చేసుకోమన్నాడు. వీరందరికీ జలప్రళయం రప్పించి ఆ జలప్రళయం ద్వారా వారు ఆయువు తీసేస్తానన్నాడు. అలాగే చేశాడు. మరి ఒంటరివాడిని అని బాధపడిన నోవాహు ఇప్పుడు ఎక్కడికి వచ్చాడంటే రక్షణ అనే ఓడలోనికి వచ్చాడు. తను రక్షించబడ్డాడు, తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. ఆదికాండము 7వ అధ్యాయం 1. నీవు నీతిమంతుడిగా ఉన్నందున, ఈ నోవాహు నీతిమంతుడిగా ఉన్నాడటండి. ఏ నీతి అది? దైవికమైన నీతి, దేవుని యొక్క క్రమమును పాటించే నీతి, దేవుని మార్గములో నడిచే నీతి, దేవుని యొక్క మరి ఆ వెలుగులో నడవగలిగే ఆ నీతి మార్గంలో ఈ నోవాహు నడిచాడు. కాబట్టి నోవాహు, నీవు నీ కుటుంబము ఓడలోనికి ప్రవేశించి వారు ఓడలోనికి వెళ్ళారు, రక్షణ పొందారు. ఒంటరివాడే. ఇప్పుడు లక్షలాది మంది ఉన్నారు అక్కడ నోవాహు చుట్టూ. ఆ లక్షలాది మంది ఓడలోనికి రాలేకపోయారు. కారణం ఏంటంటే వారు దేవుని ద్వేషముతో నింపబడ్డారు. దేవుని ద్వేషిస్తున్నారు, పాపాన్ని ప్రేమిస్తున్నారు. ఇప్పుడు వారందరూ ఏమయ్యారంటే 40 రాత్రులు 40 పగలు మరి ఆ జలములు ఉప్పొంగగా, పైనుండి ఆ జలధారలు రాగా, భూమి నుండి జలములు ఉప్పొంగగా వారందరూ ఏమైపోయారంటే జల సమాధి అయిపోయి చివరకు ప్రాణాలు కోల్పోయారు. ప్రియమైన సహోదరి సహోదరుడా, వింటున్న నీవు ఒంటరివాడివే. ఒంటరివాడినైనంత మాత్రాన దేవుడు నీ పక్షంగా లేడని నువ్వు అనుకోకు. నోవాహు పక్షంగా ఉన్నాడు. నోవాహు పక్షంగా ఉండి నోవాహు కుటుంబమును రక్షించాడు. మనం ఒంటరివాడమని, ఒంటరిదాన్నని నువ్వు భయపడవద్దు. రెండవది ఏమిటంటే, యాకోబు ఒంటరివాడే. ఈ యాకోబు ఇస్సాకు కుమారుడు. మరి యాకోబుని మోసగాడని మనం పిలుచుకుంటున్నాం. అతను తండ్రిని చేసిన మోసమును బట్టి, అన్నను చేసిన మోసమును బట్టి అతని యొక్క పాపము అతనిలో రగులు కొనగా భయము కమ్ముకుంది. ఆ భయము ద్వారా ఇతను ఏమైపోయాడంటే తన మామ యొద్దకు పారిపోయాడు, తన తల్లి చేత ప్రేరేపించబడి. అక్కడ మామ యొద్ద 7 సంవత్సరాలు ఒకరి కొరకు, 7 సంవత్సరాలు ఒకరి కొరకు, 2 భార్యల కొరకు, ఆ తర్వాత వారితో వచ్చిన దాసీల కొరకు, అక్కడ మామతో కుదుర్చుకున్న ఆ జీతం కొరకు ఏం చేశాడంటే ఆ మామకు దాసుడిగా పనిచేశాడు, జీతగాడిగా పనిచేశాడు. ఎంత చేసినా ఈయన తన తండ్రి నివసించిన ప్రాంతానికి రావాలని ఆశతో వెనుదిరిగి వస్తూ ఉన్నప్పుడు ఒకవైపు వెనకాల లాభాను వల్ల భయము, ఎదరికెళ్తే ఏసావు చంపేస్తాడనే భయము. ఈ భయాల మధ్య తన ప్రయాణాన్ని సాగిస్తూ ఉన్నాడు. ఎట్టకేలకు ఒక వాగు దగ్గరికి వచ్చాడు. ఆ వాగు దగ్గర తన బంధువుల్ని, భార్యల్ని, బిడ్డల్ని, తన సంపాదించిన సంపాదన అంతటినీ ముందుగా పంపేసి ఆ రేవు దగ్గర ఒంటిగాడిగా మిగిలిపోయాడు, ఒంటరిగా మిగిలిపోయాడు. దుఃఖిస్తూ ఉన్నాడు, మదన పడిపోతూ ఉన్నాడు. హృదయంలో ప్రభువా నాకు దిక్కెవరు, భయము నన్ను కమ్ముకుంది. ఒకవైపు చూస్తే అన్న భయము, ఒకవైపు చూస్తే నేను చేసిన పాపాల భయము, ఇవన్నీ నన్ను కమ్ముకున్నాయి. నన్ను ఈ భయాల నుండి విడిపించేవాడు, నాకు జీవం ఇచ్చేవాడు ఎవరు, నాకు దిక్కు లేరు ప్రభువా అని అనుకున్నప్పుడు ఆదికాండము 32వ అధ్యాయము 24వ వచనములో, యాకోబు ఒక్కడు మిగిలిపోయెను,
ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. ఇక్కడ ఒంటరిగా ఫీల్ అయిపోతూ ఉన్నాడు యాకోబు. ఒక నరుడిగా వచ్చేసాడు ఆయన, మనుష్య కుమారుడిగా వచ్చేసాడు ఆయన. యేసు ప్రభు పరలోకవాసి, ఆ పరలోకవాసి పాపుల్ని ప్రేమించి మనుష్య కుమారుడిగా రాలేదా? నీకోసం నా కోసం సిలువ మీదకి వెళ్ళలేదా? మనం ఒంటరిలం కాదు. మన కొంచి మన యొక్క పాపములను, మన యొక్క శాపములను తీసివేయడానికి మన ప్రభువు మనకున్నాడు. తీర్పులోకి రాకుండా మనల్ని కాపాడడానికి తండ్రి యొద్ద దేవుడైన యేసు మనకున్నాడు, ఉత్తరవాది మనకున్నాడు. అలాగే ఈ ఒంటరిగా ఉన్న యాకోబు మరి ఏం చేశాడంటే తెల్లవారు వరకు పోరాడాడు. ఎంతకే వదలటం లేదు. ఆ ప్రార్థన అంత పట్టుదల గల ప్రార్థనగా, ఎంతకే వదలని ప్రార్థనగా ఉన్నప్పుడు మరి నీకేం కావాలయ్యా? ఏం కావాలంటే ఒంటరినైనా నాకు ఆశీర్వాదం కావాలి, దిక్కుమాలిన వాడినైనా నాకు ఆశీర్వాదం కావాలి, నాకు నీ యొక్క ఆశీర్వాదం ఇస్తే కానీ నేను నిన్ను వదలను అన్నప్పుడు మరి దేవుడు నీ పేరేమిటి అని అడుగుతున్నాడు. నీ పేరేటంటే నా పేరు యాకోబు. యాకోబా, మోసగాడా, మోసగాడనే పేరుతో బ్రతుకుతున్నావా ఇంతకాలము? అయితే ఇక నుండి నీ పేరు మార్చబడుతుంది. ఇక నువ్వు మోసగాడు కాదు, నువ్వు యెజ్రెయేలు అని పిలువబడతావు. యెజ్రెయేలు అని పిలువబడతావు. చూడండి ఇక్కడ మరి ఒంటరి వాడైన దుఃఖంతో కుమిలిపోతున్న ఆ వ్యక్తి, ఆ యాకోబు పేరు మార్చబడింది, తీరు మార్చబడింది, నడక మార్చబడింది, ప్రవర్తన మార్చబడింది, తన జీవితమే, తన బ్రతికే మార్చబడింది. ప్రియమైన విశ్వాసి, ఒకవేళ నువ్వు ఒంటరిగా ఉండి కుమిలిపోయి దుఃఖిస్తూ ఉన్నావేమో, దేవుడు నీ సమస్త స్థితిని మార్చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నువ్వు ఒంటరివి కాదు. దేవునిలో, యేసులో బలం తెచ్చుకో, యేసయ్యలో బలం తెచ్చుకో. ఇక ఏలియా ఒంటరిగానే ఉన్నాడు. ఆ కాలము బహు చీకటి కాలము. ఆహాబు రాజుగా ఉన్నాడు, యెజబెల రాణిగా ఉంది. ఆ యెజబెల భయంకరమైన సాతాను స్వభావము గల స్త్రీ. ఆహాబు హృదయాన్ని ఎంతగానో పాడు చేసేసింది. ఈనాడు చూడండి, ఎంతోమంది మరి స్త్రీలు తమ యొక్క భర్తల హృదయాల్ని పాడు చేసేసి, ఆ పాడు చేసేయటమే కాకుండా దేవుని పనులకు ఆటంకంగా కలిగిస్తారు. దేవుని సేవకుల్ని మరి అనేక రీతిలుగా బాధలు పెడుతూ ఉంటుంటారు. అలాగే ఈ యెజబెలు ఏలియాను, అలాగే యెహోవా ప్రవక్తలను ఎన్నో ఇబ్బందులు పెట్టి ఉండొచ్చు. కానీ ఏలియా భయపడలేదు. దేవుడు చెప్పిన మాటను బట్టి ఆహాబు దగ్గరికి వచ్చాడు. ఆహాబు దగ్గరికి వచ్చి అక్కడ ఆహాబుతో అంటున్నాడు, నువ్వు పూజిస్తున్న బయలు దేవత ప్రవక్తలను, అషేరు దేవత ప్రవక్తలను సుమారు 850 మంది ఉన్నారు కదా, వారిని నా యొద్దకు పిలువు. ఎవరు దేవుడు? వారు పూజిస్తున్న వారు దేవుళ్ళో దేవతలో, నేను పూజిస్తున్న యెహోవా దేవుడు, ఒక్క క్షణంలో మేము తేల్చుకుంటామన్నప్పుడు అక్కడ వారందరినీ సమకూర్చి ఒక ఛాలెంజ్ లాంటి ఒక అద్భుతం చేయడానికి ఏలియా అక్కడ ఒక్కడగానే నిలబడ్డాడు. నిలబడిన ఏలియా ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాడంటే, అక్కడ వారికి ఒక టాస్క్ పెట్టాడు. ఏమిటి? మాకొక దహనలు ఇవ్వండి, దాన్ని ఖండలుగా చేయండి, దానిని కట్టెల మీద పెంచండి. ప్రార్థించుట చేత ఏ దేవత, ఏ దేవుడు వచ్చి అగ్నిగా మారి ఆ అగ్ని చేత ఆ దహన బలి పశువులను, కట్టెలను, మట్టిను, బూడిదను దహించి వేస్తాయో అదే దేవుడు నిజమైన దేవుడు. వారందరూ ఒప్పుకున్నారు. ఒప్పుకుని వారికి ఇవ్వబడిన ఆ ఎద్దును వధించి ఆ రీతిగానే చేస్తూ ఉన్నారు. మంత్రాలు చదువుతూ ఉన్నారు. దేవుడు దేవతలు ఎవరు రావటం లేదు. ఛాలెంజ్గా చేస్తూ ఉన్నారు. పెద్ద పెద్ద బొబ్బలు పెడుతున్నారు, కేకలు వేస్తున్నారు. కదలటం లేదు ఎవరు కూడా. ఏ దేవుడు రావట్లేదు. రాని పక్షముగా వారు ఏం చేస్తూ ఉన్నారంటే, తన చురకత్తులు తీసుకుని ఒళ్ళంతా గీసుకుంటున్నారు, రక్తం చూపిస్తున్నారు ఆ దేవుళ్ళకి, దేవతలకి. అయినా ఏ దేవుడు కానీ, ఏ దేవత కానీ సాయంత్రం వరకు రాలేదు. మరి మధ్యాహ్నం తర్వాత సాయంత్రం వేళ ఏలియా తనకిచ్చిన ఆ పశువును వధించి
కట్టెలు పేర్పించి కందకం తవ్వించి ఆ కట్టెలు దాని మీద పెట్టి ఆ కందకంలో మళ్ళా నీళ్లు పోయించి ఆ పశువు యొక్క మాంసమును దాని మీద పెట్టి యెహోవా దేవుడికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆకాశము నుండి అగ్నిబలి దిగి ఆ దహన బలి పశువు మాంసమును దహించాడు, కట్టెలను దహించాడు, రాళ్లను దహించాడు, బూడిదైపోయిన బూడిదను కూడా దహించి వేశాడు. అక్కడ ఎంతో అద్భుతము జరిగింది. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయం 22వ వచనములో అహాబు అంటున్నాడు, ఏలియా, యెహోవా ప్రవక్తలైన వారిలో నేను ఒకడినే శేషించి ఉన్నాను. అక్కడ గుర్తుపెట్టుకోండి, నేను ఒకడినే, ఒంటరినే అనే మాటను గుర్తుపెట్టుకోండి. నేను ఒకడినే శేషించి ఉన్నాను. అయితే బయలు ప్రవక్తలు 450 మంది ఉన్నారు. ఇందాక మనం చెప్పుకున్నాం 450 మంది కాదండి అక్కడ ఉన్నది. అక్కడ యెజెబెలు ఎన్ని రకాలైన ప్రవక్తలను పెంచి పోషిస్తుందంటే, ఆ విగ్రహారాధన ఎంతగా హెచ్చుగా చేసేస్తుందంటే మన దేశంలో చేసినట్టే. ఏలియా ఒక్కడు కాదు, అద్భుతం ఎవరి వలన జరిగిందంటే దేవుని వలన జరిగింది. దేవుడు ఉన్నాడు ఏలియాతో. ఇక తర్వాత మనం చూస్తే యెహోషువ. ఈ యెహోషువ యెరికోను జయించాలి. యెరికో చాలా పెద్ద పట్టణం, అప్పటికి చాలా పెద్దది, బలమైన గోడలు కట్టబడి ఉన్నది. దాన్ని జయించాలంటే చాలా కష్టం. ఈ యెహోషువ నేను యెరికోను జయించగలనా అని చెప్పి ఒంటరిగా ఉండి ఆలోచిస్తూ ఉన్నప్పుడు మరి ఆ యెహోషువ ఒంటరిగా ఉన్నప్పుడు యెహోషువ గ్రంథంలో దూత యెహోషువకు ప్రత్యక్షమయ్యి, నువ్వు భయపడొద్దు, యెరికోని నేను నీకు ఇస్తాను, నువ్వు ఒంటరివి కాదు, వెళ్ళు. వెళ్ళాడు, యెరికో గోడలు కూలగొట్టాడు. ఎంత అద్భుతమండి! ఒంటరిని అని చెప్పి నువ్వు కేవలము నిరాశ నిస్పృహలతో ఉంటే నువ్వు అక్కడే ఉంటావు. నేను ఒంటరిని కాదు, నాలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడని నువ్వు నమ్మితే నువ్వు ఈ భక్తులు చూసినట్టే అద్భుతాలు చూస్తావు, ఆశ్చర్యకార్యాలు చూస్తావు. ఇక చూస్తే మిజ్జోనీయులు ఆ రోజుల్లో ఇజ్రాయేలుని చాలా ఇబ్బంది పెడుతున్నారు. వారు పంటను నాశనం చేస్తున్నారు, వారి స్త్రీలను పాడు చేస్తున్నారు, వారి పిల్లలను చంపుతున్నారు. అమ్మో, వారు చేస్తున్న హింస అంతా ఇంత కాదు. మరి ఆ మిజ్జోనీయుల భయం చేత ఈ గిజ్జోను ఏం చేస్తున్నాడంటే, ఒక గానుగ చాటున ఉండి ఒక చిన్న కళ్ళం చేసుకొని ఆ కళ్ళములో గోధుమలు దొల్లగొట్టుకుంటూ ఉన్నాడు. తన పోషణ కోసము, తన కుటుంబ పోషణ కోసం ఒంటరిగా బిక్కుమంటూ పనిచేసుకుంటూ ఉంటున్నాడు. ఆ ఒంటరిగా ఉన్నవాడి దగ్గరికి దేవుని దూత వచ్చింది. దేవుని దూత వచ్చి, గిజ్జోను, నీతో ఒక గొప్ప పని చేస్తున్నాను, మిజ్జానీయుల్ని ఇజ్రాయేలుని నేను విడిపిస్తున్నాను, లే అని చెప్పినప్పుడు గిజ్జోను ఒంటరివాడా కాదు. గిజ్జోనుతో దేవుని యొక్క దూత ఉంది, దేవుని యొక్క సమూహం కూడా ఉంది. ఒంటరి వాళ్ళు కాదు వాళ్ళెవరు. ఇక చూస్తే దానియేలు రాజాజ్ఞ చాలా తీవ్రమైనది. అది కపటంతోటైనా కుట్రతోటైనా ఏదైనా సరే రాజాజ్ఞే కాబట్టి శత్రువులు దానియేలును రాజు చేతికి అప్పగించారు. కాబట్టి రాజాజ్ఞను బట్టి దానియేలును సింహాల గుహలోకి ఇసిరివేశారు. సింహాల గుహలో ఇప్పుడు దానియేలు ఒంటరిగానే ఉన్నాడు. ఒంటరిగా ఉన్న దానియేలుతోటి దేవుడి శక్తి ఉంది. సింహాలు ఏం చేస్తున్నాయట, ఆకలితో ఉన్న సింహాలు కూడా నెమ్మదిగా పరుండున్నాయట, గర్జించకుండా ఉన్నాయట. ఎంత కాముగా ఉన్నాయో పిల్లిల్లాగా అయిపోయాయట. అంటే దానియేలు ఒంటరిగా ఉన్నాడా? దానియేలు అనుకుని ఉండొచ్చు, బహుశా నేను ఒంటరిగా వెళ్తున్నానేమో, ఇంకా నాకు జీవితం లేదేమో అని. ఒకవేళ నువ్వు ఎలాంటి సమస్యల్లో చిక్కుకుంటే, సింహపు బోనుల్లో పడేటంత కఠినమైన సమస్యల్లో, శ్రమల్లో, బాధల్లో, కఠినమైన దారుల గుండా నువ్వు వెళ్తూ ఉంటుంటే ఇంకా నాకు జీవితం లేదు, ఇదే లాస్ట్ అని నువ్వు అనుకుంటూ ఉండొచ్చు. కానీ నీతో పాటు
దేవుడు ఉన్నాడు, నీతో పాటు యేసయ్య ఉన్నాడు. ఆ సింహాలన్నీ కూడా ఏమైపోయాయి అంటే పిల్లిలుగా మారిపోయాయట, పిల్లిలైపోయాయి. దానియేలు పడిన వెంటనే ఆ గాలిలోనే పట్టేసుకుని పీక్కు తినేయాల. కానీ అవి దేవుని చేత గద్దించబడి పిల్లిల వలె మారిపోయాయి. ఒంటరిగా లేడు దానియేలు. ఒంటరిగా లేకుండా ఎలా ఉన్నాడంటే దేవుడితో, దేవుడి సహవాసంతో, దేవుని దూతలతో ఉన్నాడు. మనం ఈనాడు ఒంటరిలం కాదు. యేసుప్రభు వారు అంటున్నారు, మిమ్మల్ని నేను విడవను ఎడబాయను, సదాకాలం మీతో ఉంటానంటున్నాడు. అంటే ఒక క్షణము ఆయన మన పక్క నుండి కూడా, ఒక క్షణం మన పక్క నుండి కూడా ఆయన తప్పుకోడు. నువ్వు నమ్మితే ఇటువంటి అద్భుతాలు చూడగలుగుతావు. మరి ఇక్కడ నేను ఒంటరిని అనుకున్న అనేక మంది భక్తులు ఆ ఒంటరితనంలోనే దేవుని స్పర్శను అనుభవించారు, దేవుని శక్తిని అనుభవించారు, దేవుడిలో అద్భుతాలు చూడగలిగారు. ప్రియమైన విశ్వాసి, జూమ్ సహవాసములో ఉన్న ఓ కుటుంబమా, నువ్వు, నీ కుటుంబము ఇటువంటి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, నీ కంటికి కనపడని, చెవికి వినబడిని, హృదయం గ్రహించని ఎన్నో కార్యాలు దేవుని వలన నువ్వు పొందగోరితే నువ్వు ఇప్పుడే అనుకో, నేను ఒంటరినే కాదు, నాలో నా యేసయ్య ఉన్నాడు.